హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో ఏంటంటే కొంచెం డిఫరెంట్ ఫ్యాబ్రిక్ తోటి మీ ముందుకు వచ్చేసాను. ఆఫ్టర్ లాంగ్ టైం అనమాట. 1 వీక్ అయిపోయింది కదా, మనం ఇలా ఫేస్ టు ఫేస్ అయితే చాలా రోజులు అయిపోయింది. 1 వీక్ ఏమి ఇంకా ముందే అయి ఉండొచ్చు, ఇంకా ఎక్కువ అయి ఉండొచ్చు మేబీ. ఎందుకంటే ఈ మధ్య అంతా కూడా నేను హ్యాంగింగ్స్ వీడియోస్ ఇవి పోస్ట్ చేస్తున్నాను. పొంగల్కి అయితే అమ్మ వాళ్ళ ఊరు అక్కడంతా వెళ్ళేసి వచ్చామన్నమాట. అక్కడంతా వెళ్ళి చూసి తిరిగి రావడంతో కొంచెం కోల్డ్ వచ్చేసింది, దాంతో ఫీవర్ వచ్చేసింది. సో ఇంక వీడియోస్ అయితే చేయలేకపోయానండి. ఇంకా హ్యాంగింగ్ వీడియోస్ ఇవి ఉండున్నవి, అవి పోస్ట్ చేస్తూ కూర్చున్నాను. ఫ్యాబ్రిక్ అయితే ఫుల్ స్టాక్ అయితే ఫ్యాబ్రిక్ అయితే తెచ్చున్నాను. బట్ చూపించడానికి అయితే నాకు కుదరలేదు. ఇక నుంచి వీడియోస్ లో ఫ్యాబ్రిక్స్ చూపించడానికి అయితే ట్రై చేస్తాను. ఇది పొంగల్ తర్వాత ఫస్ట్ వీడియో అన్నమాట. ఇప్పుడు ఏంటంటే రీస్టాక్ అయిన ఫ్యాబ్రిక్ చూపిస్తున్నానండి. ఇది ఆర్గాంజా షిబోరి ఫ్యాబ్రిక్. ఇంతకుముందు 1 మంత్ బ్యాక్ వీడియోస్ లో చూపించున్నాను. అవి చూసి చాలా మంది అడిగారు. బట్ ఏంటంటే కొంతమందికి మాత్రమే రీచ్ అయ్యాయి, కొంతమందికి అవుట్ ఆఫ్ స్టాక్ అని, చాలా మందికి అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్పాను అనమాట. అప్పుడు ఏంటంటే మళ్ళీ రీస్టాక్ అయితే మాకు మెసేజ్ చేయండి ఎనీ టైం ప్లీజ్ మేడం, లేదంటే మీరు ఛానల్లో అప్లోడ్ చేయండి, మీకు పిన్ చేయాలి అంటే చాలా మంది ఉంటారు కదా, సో చెప్పాలి అంటే కష్టం కదా అన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, నన్ను అర్థం చేసుకున్నందుకైతే. పిన్ చేయండి, లేదు అంటే ఛానల్లో అప్లోడ్ చేయండి, మేము మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాము అని చెప్పారనమాట. ఈ మధ్య కూడా చాలా మంది పిన్ చేస్తున్నారు, అవి రీస్టాక్ అవ్వలేదు. ఇవన్నీ కాదు, చాలా అడుగుతున్నారండి రీస్టాక్ అవ్వలేదా అని. మేబీ వీలైనంత వరకు వీలైనన్ని రీస్టాక్ అయితే చేశాను. బట్ ఈ రోజు అయితే షిబోరి ఫ్యాబ్రిక్, ఆర్గాంజా షిబోరి ఫ్యాబ్రిక్ అను హిప్ బెల్ట్ అను చూపిద్దాం అనుకుంటున్నాను. ఇంతకుముందు ఎప్పుడు హిప్ బెల్ట్లు అయితే చూపించలేదు కదా, కొంచెం డిఫరెంట్ గా ట్రెడిషనల్ లుక్ తోటి లో కాస్ట్ లో హిప్ బెల్ట్ అయితే చూపిద్దాము అనుకుంటున్నానండి. ఫస్ట్ అయితే ఇది చూపిస్తున్నాను, షిబోరి. ఇది ఇలా అన్నమాట, ఆర్గాంజా షిబోరి ఫ్యాబ్రిక్. ఇదేంటంటే నేను శారీగా కట్ చేశాను అనుకున్నాను, బట్ ఇదైతే కట్ చేయలేదు, ఫుల్ తాన్ ఉంది. సో వెయిట్ ఎక్కువైపోతుంది, తీయలేక ఇలా చూపిస్తున్నాను. ఇలా వస్తుంది, ఫుల్ కలర్స్ లో వస్తుందండి, మల్టీ కలర్స్ లో. బాగా చాలా అంటే చాలా, వీడియోలో కంటే చెప్పాను కదా రియల్ గానే చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా కలర్స్ అన్ని కూడా ఇలా వస్తుంది. ఫుల్ అయితే మనకి ఇలా వస్తుంది. నేనైతే సైడ్ పిక్ యాడ్ చేయడానికి అయితే ట్రై చేస్తానండి. ప్రతిదీ కూడా ఈవెన్ మీకు క్లియరెన్స్ కోసం అని చెప్పి సైడ్ పిక్ యాడ్ చేస్తాను. ఇంతకు ముందు వీడియోస్ లో ఏంటంటే కొన్ని కలర్ అనేది డిఫరెంట్ వస్తుంది చెప్పాను, బట్ ఎవరు కూడా ఆర్గ్యుమెంట్ అయితే చేయలేదు, ఇబ్బంది పెట్టలేదండి. సో మాకు ఆ కలర్ అయినా పర్లేదండి, ఎలా కలర్ వచ్చినా మాకు అది కావాలి అని చెప్పి తీసుకున్నారు. ఇప్పుడు ఏంటంటే ప్రాబ్లం రాకుండా సైడ్ అయితే పిక్ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. రియల్ గా ఒరిజినల్ గా ఎలా ఉందో అలా ట్రై చేస్తానండి, పిక్ అయితే యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది అయితే ఫస్ట్ వన్ అండి. మీటర్ వచ్చేసి 350 రూపీస్. శారీ వైజ్ కావాలి అంటే 1925 రూపీస్ పడుతుందండి ఈచ్ శారీ వచ్చేసి. శారీకి వచ్చేసి 6 మీటర్స్ ఉంటుంది అనమాట. ఇది ఒక కలర్ అండి. ఇది ఎవరికి కావాలి అన్నా స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్ నెంబర్ అనేది నేను స్క్రీన్ పైన నెంబర్, వాట్సాప్ నెంబర్ డిస్ప్లే చేస్తానండి, కాంటాక్ట్ అవ్వచ్చు ఎవరికి కావాలి అన్నా. ఎన్ని మీటర్స్ అయినా, ఈవెన్ 1 మీటర్ దగ్గర నుంచి ఎన్ని మీటర్స్ అయినా షిప్పింగ్ అయితే చేస్తాము, ఎక్కడికైనా షిప్మెంట్ అయితే ఉందండి. సెకండ్ అయితే ఈ కలర్ అండి, ఇది శారీలా కట్ చేశాను. సో ఈజీగా ఉంది, నాకు లైట్ వెయిట్ ఉంది. నేను వీటితో స్టిచ్చింగ్ చేసిన మోడల్స్ కూడా నేను సైడ్ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. శారీ మొత్తం ఇలా వస్తుంది అనమాట. ఈ ఫ్యాబ్రిక్స్ తీసుకున్న వాళ్ళలో కొంతమంది ఏంటంటే పిక్స్ ఫార్వర్డ్ చేశారండి. సో నేను వాళ్ళని కనుక్కుంటాను, ఓకే పెట్టచ్చు అని చెప్పారనుకోండి, సైడ్ అయితే వాళ్ళ పిక్స్ కూడా యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. లేదు అంటే అందరికి ఇంట్రెస్ట్ ఉండదు కదా, సో వాళ్ళు లేదు మేడం వద్దు అన్నారంటే సైడ్ పిక్స్ అయితే యాడ్ చేయనండి. వాళ్ళు ఓకే అంటే మాత్రం కన్ఫామ్ గా యాడ్ చేస్తాను. థర్డ్ వన్ అయితే ఇదండి. ఇది పింక్ అండ్ మ్యాంగో ఎల్లో అండ్ ఆఫ్ వైట్ కాంబినేషన్ లో ఉంది. చాలా అంటే చాలా 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 బాగుందండి. వీటిని ఏంటంటే లాస్ట్ టైము ఫ్రీ బుకింగ్ కూడా చాలా మంది చేశారండి ముందుగా, అందుకని నేను వీడియో కూడా కొంచెం డిలే చేయడానికి కారణం కూడా అదేను. చాలా ఫ్యాబ్రిక్స్ అన్ని ఫ్రీ బుకింగ్ చేస్తున్నారు. దట్టు ఏంటంటే నాకు కొంచెం కోల్డ్ ఫీవర్ ఉంది, ఇంకా దాంతో చేయలేకపోయాను. అదో తర్వాత అయితే ఈ కలర్ అండి. ఇది వచ్చేసి ఆరెంజ్, ఆఫ్ వైట్, ఎల్లో అండి. ఎల్లో 3 కాంబినేషన్స్ లో ఇలా వస్తుంది. దీనికి ఏంటంటే ఇలా వర్క్ వస్తుంది, వర్క్ అయితే ఇలా వస్తుందండి, చాలా బాగుంటుంది.
క్లాత్ కూడా స్మూత్ ఉంటుందండి, లైట్ వెయిట్ ఉంటుంది, చాలా స్మూత్ ఉంటుంది. అంటే ఆర్గాంజా అంటే రఫ్గా ఉంటుంది, బౌన్సీగా ఉంటుంది, అలా ఏమీ ఉండదండి. చాలా స్మూత్ ఉంటుంది, చాలా క్వాలిటీ వైజ్ అయితే నెంబర్ 1గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీటర్ వచ్చేసి 350 రూపీస్ అండి. ఇది లాస్ట్ వన్ అనమాట. ఈ షిబోరి ఫ్యాబ్రిక్స్ లో కలర్ కాంబినేషన్స్ లో లాస్ట్ వన్. ఇది అయితే ఆసమ్ కలర్ అండి, చాలా బాగుంటుంది. ఇలా వస్తుంది అనమాట, మస్టర్డ్ కలర్స్ అనమాట. ఇది ఒక కలర్, ఇది ఒక కలర్, ఇది ఫుల్ ఇట్లా వస్తుంది మొత్తం అంతా కూడా. గ్రీన్ అండ్ మస్టర్డ్ కలర్ లో వస్తుంది, ఆఫ్ వైట్ కి ఇలా వస్తుంది. వర్క్ అంతా ఇలా ఉంటుందండి. ఇవన్నీ ఫుల్ శారీస్ అనమాట. 6 మీటర్స్ శారీ అండి, 1925. 6 మీటర్స్ శారీ వచ్చేసి 5.5 అయినా కుదురుతుందండి. బట్ హాఫ్ మీటర్ ఎక్స్ట్రా ఉంటే ఫ్రిల్కైనా యూజ్ అవుతుంది, లేదంటే హ్యాండ్స్ కానీ అలా డిఫరెంట్ గా యూజ్ చేసుకోవడానికి ఉంటుందని మేమైతే అన్ని ఎక్కువగా 6 మీటర్స్ తీస్తాము. మీకు 5.5 కావాలి అన్నా ఇస్తామండి, దాని మీద ప్రాబ్లం ఏం లేదు. ఫర్ మీటర్ వచ్చేసి 350 రూపీస్. ఇది మీటర్ వచ్చేసి ఇవండి. ఈరోజు ఫ్యాబ్రిక్ కలెక్షన్ అయితే ఇవి. ఇప్పుడు వచ్చేసి హిప్ బెల్ట్స్ చూపిస్తాను, కొంచెం డిఫరెంట్గా, కొంచెం వెరైటీగా. అన్నీ కూడా ప్రెజెంట్ ట్రెండ్కి తగ్గట్లుగా ఉన్నాయన్నమాట. హిప్ బెల్ట్స్ అన్నీ కూడాను ఇలాగనమాట. చెప్పాను కదా హిప్ బెల్ట్ చూపిస్తాను అని చెప్పి. హిప్ బెల్ట్ అండి, ఇదంతా కూడా మగ్గం వర్క్ తోటి చేస్తున్నారు. ఇలాగా చాలా నీట్ గా చేస్తున్నారండి. ఇలా మగ్గం వర్క్ తో చేసి కింద ఏంటంటే ముత్యాలతోటి ఇట్లాగా హ్యాంగింగ్ బాల్స్ లాగా ముత్యాలతోటి ఇలా ఇచ్చున్నారు. చిన్నవిగా చాలా బాగున్నాయండి. చాలా చాలా నీట్ ఫినిషింగ్ ఉంది. చాలా క్వాలిటీ వైజ్ కూడా నెంబర్ 1 క్వాలిటీ ఇచ్చున్నారు, చాలా బాగుంది. మిడిల్ లో ఏంటంటే ఇలా లక్ష్మీదేవి పెండెడ్ ఇచ్చున్నారండి. ఇలాగా లక్ష్మీదేవి పెండెడ్ ఇచ్చున్నారు. మిడిల్ లో కూడా ఇలాగా హ్యాంగ్ అవుతూ కొంచెం ముత్యాలు అది హ్యాంగ్ అవుతూ ఇచ్చున్నారు. ఇలాగా హ్యాంగింగ్ అనేది లేకుండా పాల్స్ ఉన్నాయి కదా ఇక్కడ, ఇలాగ పాల్స్ లేకుండా 2 ప్యాటర్న్స్ లో కూడా ఉన్నాయి. ఇదైతే ఫుల్లీ మగ్గం వర్క్ తో చేసిన హిప్ బెల్ట్ అండి. మీకు బాగా క్లియర్ ఉంటుందని ఇలా చూపిస్తున్నాను. నేనైతే సైడ్ పిక్ యాడ్ చేయడానికి కూడా ట్రై చేస్తాను. ఇది వచ్చేసి మధ్యలో వచ్చేసి లక్ష్మీదేవి పెండెడ్ ఇచ్చున్నారు. ఇలాగా లక్ష్మీదేవి పెండెడ్, మిడిల్ లో వచ్చేసి సైడ్ వచ్చేసి ఇలా ఇచ్చున్నారు. అంతా కూడా పూస వర్క్ వచ్చిందండి, ఫుల్ పూస వర్క్ వచ్చింది. ఇలాగా పూస వర్క్ వచ్చింది. మధ్యలో ఇక్కడ స్టోన్స్, కుందన్స్ వాటితోటి వర్క్ వచ్చింది అనమాట. ఇలా వచ్చింది, చాలా బాగుంది. బ్యాక్ సైడ్ కూడా చూడండి, చాలా నీట్ ఉందన్నమాట. ఫినిషింగ్ అయితే చాలా క్లాసీగా నీట్ గా ఇచ్చున్నారు. ఎక్కడ కూడా అంటే డ్యామేజెస్ కానీ అలా ఏమీ లేదండి. అంటే ఎలా చెప్పాలి అంటే ఫినిషింగ్ నీట్ లేకుండా అలా ఏమీ లేదండి. చాలా బాగుంది ఫినిషింగ్ వైజ్ కానీ క్వాలిటీ వైజ్ కానీ ఇలా ఇచ్చున్నారు. ఈ బెల్ట్ వచ్చేసి ఈచ్ వచ్చేసి 950 రూపీస్ అండి. వీటన్నిటికి కూడా షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి. ఇది ఒక ప్యాటర్న్ అండి. ఇది వచ్చేసి 850 రూపీస్ బెల్ట్. సేమ్ అలానే దీనికి ఏంటంటే లక్ష్మీదేవి పెండెడ్ అయితే లేదండి. ఇలా వస్తుంది, చాలా హెవీ ఉంటుంది. లక్ష్మీదేవి పెండెడ్ ఉండదు. ఇక్కడ మువ్వలు ఉండవు, దీనికి మువ్వలు ఉండవు, ప్లెయిన్ ఇచ్చున్నారు. ఇలా కావాలి అనుకునే వాళ్ళు ఇలాగ మనకి ఫ్రాక్స్ కి, క్రాప్ టాప్స్ కి వాటికైతే ఇవి బాగుంటాయి. శారీస్ వైజ్ యూజ్ చేసుకోవాలి, ట్రెడిషనల్ లుక్ అనే వాళ్ళకి ఇవి బాగుంటాయి. లెహెంగా సెట్స్ కి వాటికి ఇవి బాగుంటాయండి. ఫ్రాక్స్ కి వాటికైతే ఇవే బాగుంటాయి, చాలా బాగుంటాయి ఇవి. అంటే మనం కొంచెం డిఫరెంట్ గా ఎలా వేర్ చేసుకోవాలి అన్నా చాలా బాగుంటాయండి. బెల్ట్స్ అయితే 2 ప్యాటర్న్స్, ఈ 2 ప్యాటర్న్స్ అంటే వీటిల్లో కలర్స్ ఉన్నాయి, ఫుల్ కలర్స్ ఉన్నాయి, చూపిస్తాను. వీటిల్లో వచ్చేసి ఇది వచ్చేసి మువ్వలు లేనిది, లక్ష్మీదేవి పెండెడ్ ఉండే లేనిది 850 రూపీస్. పెండెడ్ ఉన్నది 950 రూపీస్ అండి. ఫస్ట్ అయితే పెండెడ్ ఉన్నవి చూపిస్తాను. సెకండ్ అయితే ఇది సేమ్ ప్యాటర్న్, సేమ్ ఇప్పుడు ఎలా అయితే చూపించానో అదే అన్నమాట, సేమ్. థర్డ్ వన్ వచ్చేసి సేమేనండి. బట్ ఏంటంటే వీటన్నిటిలో కూడా కలర్ కాంబినేషన్ అనేది డిఫరెంట్ వస్తుంది. మీకు క్లియర్ ఉందో లేదో. ఫస్ట్ ఇది వచ్చేసి సేమే, అంతా సేమ్ ఉంటుంది. ఇది వచ్చేసి పింక్ కలరు, ఇది వచ్చేసి పింక్ కలర్ అండి. ఇది వచ్చేసి రెడ్ కలరు, ఇది వచ్చేసి మెరూన్ కలరు. కలర్ మెన్షన్ చేయండి మీకు ఏది కావాలి అనేది, నాకు కలర్ మెన్షన్ చేయండి వీటికి. ఇది లాస్ట్ వన్ వచ్చేసి గ్రీన్ అన్నమాట. గ్రీన్ కలర్ హిప్ బెల్ట్ చాలా బాగుంది. అదే మనం యాక్చువల్ గా విడిగా చేయించుకోవాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది.
చాలా ఎక్కువ కాస్ట్ తీసుకుంటారు. బట్ ఇప్పుడైతే మనకి 950లోనే వస్తుంది. చాలా చాలా బాగున్నాయండి. రియల్గా అయితే అసలు ఎక్సలెంట్గా ఉన్నాయి. నేను చెప్పాను కదా ప్రతిదీ వీడియోలో ఎందుకనో మరి తెలియదు, నాకు తీయటం రావట్లేదో తెలియదు, క్లియర్ అయితే అంత బాగా రావట్లేదు. రియల్గా ఉన్నంత లుక్ అనేది వీడియోలో రావట్లేదు, ఎందుకనేది తెలియట్లేదు నాకు. ఇప్పుడు వచ్చేసి ప్లెయిన్ అండి, ఇవన్నీ ప్లెయిన్, ఇప్పుడు చూపించేవన్నీ కూడా ప్లెయిన్. ఇది ఒకటి, ఇవి వచ్చేసి 850 రూపీస్. ఆరెంజ్ షేడ్ అండి, ఇది ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది, ఆరెంజ్ షేడ్. ఇది వచ్చేసి పింక్ షేడ్, ఇది వచ్చేసి పింక్. ఇప్పుడు ఇది వచ్చేసి గ్రీన్ షేడ్, ఇది వచ్చేసి గ్రీన్ అండి, గ్రీన్ షేడ్. ఇవన్నీ కూడా 850 రూపీస్. చాలా బాగుంది కదా, ఎక్సలెంట్ గా ఉందండి. చాలా అంటే చాలా చాలా బాగుంది. ప్రతిదీ కూడా నేనైతే సైడ్ యాడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇది వచ్చేసి ఇది సేమ్ గ్రీనేనండి, బట్ ఏంటంటే ఫస్ట్ వన్ గ్రీన్ కి దీనికి డిఫరెన్స్ కూడా చూపిస్తున్నాను. ఇది కొంచెం డార్క్ గ్రీన్, ఇది కొంచెం లైట్ గ్రీన్, ఇంకొక గ్రీన్ కూడా ఉందండి, ఇది కొంచెం వేరు, అంటే కలర్స్ కొంచెం కొంచెం డిఫరెన్స్ లో ఉన్నాయన్నమాట. ఇవి మూడు కూడా మూడు కలర్స్ అనేది డిఫరెంట్. ఇది ఒక లైట్ గ్రీన్ లో ఉంది, ఇది డార్క్ గ్రీన్, ఇది ప్యారెట్ గ్రీన్. మూడు కూడా మూడు కలర్స్ అండి. 3 పీస్ కూడా ఈచ్ డిఫరెంట్ కలర్స్ అన్నమాట. ఇలా వస్తాయి. బ్యాక్ సైడ్ కూడా చూపించలేదు కదా మీకు, ఎలాస్టిక్ అడ్జస్ట్మెంట్, ఎలాస్టిక్ ఫుల్ అడ్జస్ట్మెంట్ ఎలాస్టిక్ ఇచ్చున్నారండి. 2 సైడ్స్ కూడా ఇలా ఎలాస్టిక్ అయితే ఇచ్చున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇదే అండి, ఇది వచ్చేసి మెరూన్ షేడ్ లో వచ్చింది, ఇలాగా మెరూన్ షేడ్. పోతే ఇక ఇది వచ్చేసి పింక్ షేడ్. ఇవన్నమాట, ఇవండి ఈరోజు కలెక్షన్ అయితే. వీటిలో మీకు ఏది కావాలి అన్నా నా వాట్సాప్ నెంబర్ అయితే స్క్రీన్ పైన ఇస్తాను, కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.